యాక్చువల్లీ రేర్ కేస్ గురించి డిస్కస్ చేద్దామని పిలిచాను. ఈ బాబుకి నడుస్తున్నా ఏదైనా ఆడుతున్నా కూడా ఆయాసం రావడం అంటూ జరిగింది. అక్కడి నుంచి అసలు ఎందుకు వచ్చింది ఏంటి అనేది ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నాం. ముందుగా పీడియాట్రిక్ హాస్పిటల్స్లో అక్కడ చూసిన తర్వాత స్కాన్ అవి చేయడం జరిగింది. చేస్తే ఛాతి లోపల రఫ్లీ అరౌండ్ 9 to 10 సెంటీమీటర్ సైజ్లో ఒక గడ్డ ఉందన్నట్టుగా తెలుసు. దానివల్ల ఏమవుతుంది, తనకు ఊపిరి తీసుకునే గొట్టం ట్రేకియా అంటాము, దాని మీద ప్రెషర్ రావడం వల్ల ఆయాసం అనేది వస్తుంది. అదేవిధంగా కొంత హార్ట్ పైన కూడా కంప్రెషన్ అనేది ఉంది. సో దాని నుంచి బయాప్సీ చేయడం జరిగింది. బయాప్సీ చేస్తే బయాప్సీలో మనకు థైమోమా అనే బయాప్సీ వచ్చింది. ఈ థైమోమా అనేది చాలా రేర్ ట్యూమర్. అండ్ దీంట్లో ఏంటి అని చెప్పంటే మెయిన్ ప్రాబ్లం థైమోమాస్లో ఏంటి అని చెప్పంటే దాని నుంచి సెక్రీట్ చేసే ఒక హార్మోన్ కారణంగా మజిల్ వీక్నెస్ అనేది వస్తుంది జనరల్గా. సో ఇటువంటి పేషెంట్స్లో కనుక సర్జరీ చేయాలి అంటే మనం ట్యూమర్ని టచ్ చేసిన వెంటనే ఆ వీక్నెస్ అనేది ఇంకెక్కువ అవుతుంది. రెండవది ఏంటంటే అనస్థీషియా ఇచ్చినట్టయితే అనస్థీషియాలోంచి బయటికి రావడం కూడా కష్టం అవుతుంది. సో వీటన్నిటి కారణంగా ఏంటి, కామన్గా అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తాం. అందుకని పల్మనాలజిస్ట్ అంటే ఊపిరితిత్తుల డాక్టరు ప్లస్ న్యూరాలజిస్ట్, మెయిన్గా న్యూరో ఫిజిషియన్ మనకు బ్యాకప్ అంతా అవసరం పడుతుంది. సో వాళ్ళందరినీ పెట్టుకొని వాళ్ళందరి ఒపీనియన్స్ తీసుకొని దెన్ హౌ ఇట్ ఈస్ మొత్తం ఇన్వెస్టిగేషన్ తర్వాత వీ హ్యావ్ డిసైడెడ్ టు గో అహెడ్ విత్ ద సర్జరీ. సో మెయిన్ సర్జరీ టైంలో ఏంటి అంటే ఇదే అనస్థీషియా ఇచ్చిన తర్వాత అనస్థీషియా నుంచి రికవర్ కాకపోవడం అనేది మెయిన్ రిస్క్ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ వీఆర్ లిటిల్ వరీడ్ అబౌట్. అండ్ రెండవది ఏంటి అని చెప్పంటే హార్ట్ మీద కంప్రెషన్ ఉంది. హార్ట్కి వెళ్ళేటంటే మెయిన్ పల్మనరీ వెయిన్ ఇస్ కంప్రెస్డ్. ఆ మెయిన్ పల్మనరీ వెయిన్ కంప్రెషన్ ఎక్కువ ఉన్నప్పుడు మన అనస్థీషియా ఇవ్వగానే సడన్లీ బీపీ కొలాప్స్ కావడం జరుగుతుంది. సో ఈ రెండు రిస్క్ ఉండడంతో అందరినీ ఇన్వాల్వ్ చేసుకోవడము, ఈవెన్ కార్డియాలజీ ఒపీనియన్ కూడా తీసుకున్న తర్వాతని దెన్ దాని ప్రకారంగానే అనస్థీషియా అండ్ సర్జరీ అనేది ప్లాన్ చేసుకోవడం జరిగింది. అండ్ టచ్ వుడ్ సర్జరీ అనేది చాలా స్మూత్గా వెళ్ళిపోయింది. సర్జరీ తర్వాత పేషెంట్ ఇమీడియట్ రికవరీ అనేది వచ్చింది. సో 5th డే కల్లా మనం డిశ్చార్జ్ చేయగలిగాం. సో ఐ థింక్ ఇప్పుడు మళ్ళీ స్కూల్ స్టార్ట్ చేసిన బాబు అండ్ ఇంతకు ముందు ఉన్నటువంటి ఆయాసం అంతా తగ్గిపోవడం అంతా జరిగింది. సో నార్మల్ లైఫ్కి హీ కుడ్ గో బ్యాక్. మెయిన్ ఏంటి అని చెప్పంటే దీంట్లో 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, మనకు బేసికలీ ఒకటి లైఫ్ థ్రెటనింగ్ ఉంటుంది, రేర్ డిసీజ్. బట్ సర్జరీ చేయాలి అనుకుంటే మెయిన్ థింగ్ సర్జికల్ టైంలో మనం ఎట్లా మేనేజ్ చేస్తాం అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. సో దీనికి మనకు తప్పనిసరిగా మల్టీమోడాలిటీ అన్ని స్పెషాలిటీస్ ఇన్వాల్వ్ చేసుకున్నప్పుడే మనం చేయగలుగుతాం. దట్ ఈస్ ద రీజన్ వై ముందు పీడియాట్రిక్ హాస్పిటల్స్ ఎక్కడ చూపించినా కూడా వీలు కాదు అన్న తర్వాతనే దే కేమ్ టు అస్, బికాస్ వీ హ్యావ్ మల్టీ స్పెషాలిటీ కేర్ ఇవ్వగలుగుతాం. కాబట్టి అందరినీ ఇన్వాల్వ్ చేసుకొని యాజ్ అ గ్రూప్ వీ కుడ్ మేనేజ్ దిస్ పేషెంట్. ఒకసారి కంప్లీట్ రిమూవల్ అయింది అంటే ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయినట్టు. సో మళ్ళీ రికరెన్సెస్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. చెప్పాం కదా, ఆ విధంగా చూసుకుంటే అంత ప్రమాదమేం కాదు. బట్ మెయిన్ ప్రాబ్లం అంతా ఆపరేషన్ టైంలో ఉండే రిస్క్లే ఉంటాయి. సో అది మనం ప్లాన్డ్గా ఉండి అందరిని ఇన్వాల్వ్ చేసుకున్నట్టయితే డెఫినెట్లీ ఇట్లాంటి కేసెస్ని ఈజీగానే ట్రీట్ చేయగలం. ఇది చెప్పడం కష్టం, ఎందుకంటే పిల్లల్లో పర్టికులర్లీ వేరే రావడానికి రీజన్స్ ఉండవు. డెవలప్మెంట్ లో మనకు అట్లాంటి క్యాన్సర్స్ లాంటివి వస్తాయి. చిన్న బాబుకి ఛాతి లోపల క్యాన్సర్ గడ్డ రావడం జరిగింది. దాంతో తనకేంటి ఆడుకోవాలన్నా తన నార్మల్ పనులు చేసుకోవాలన్నా ఆయాసం రావడం జరిగింది అనమాట. ఎందుకని చెప్పంటే ఇది ఊపిరి తీసుకునే గొట్టం మీద ట్రేకియా మీద కంప్రెషన్ రావడము, హార్ట్ మీద కూడా ప్రెషర్ పడుతూ డిఫికల్ట్ గా ఉండడం జరిగింది. అయితే ఇది వచ్చినటువంటి ట్యూమర్ ఏదైతే ఉందో చాలా రేర్ గా చూస్తాము, థైమోమా అంటారు. అది జనరల్ గా ఏజ్ గ్రూప్ 60 and above లో వస్తుంది. పీడియాట్రిక్ ఏజ్ లో చాలా రేర్ గా వస్తుంది. సో అటువంటి రావడం వల్ల దాని తోడుగా మనకేంటి కొంత మజిల్ వీక్నెస్ వస్తుంది. దాని కారణంగా పేషెంట్ కి రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఆయాసంతో స్కూల్ డిస్టర్బ్ కావడం అనేది జరిగింది. దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి అంతటా మల్టీమోడాలిటీ అందరినీ స్పెషలిస్ట్ ఇన్వాల్వ్ చేసుకొని దెన్ సక్సెస్ఫుల్ గా ఛాతీ ఆపరేషన్ చేసేసి ఆ గడ్డ తీయడం జరిగింది. దీని ద్వారా ఇప్పుడు వన్స్ పోస్ట్ ఆప్ పీరియడ్ స్మూత్ గా అయిపోవడం తోటి సర్జరీ అయిన తర్వాత వారం రోజుల తర్వాత పేషెంట్
కంప్లీట్లీ రికవర్ అయ్యి వారం 10 రోజుల లోపల తన స్కూల్కి వెళ్ళడానికి మళ్ళీ రీస్టార్ట్ చేసుకోగలిగాడు. అండ్ తన స్టడీస్ అనేవి డిస్టర్బ్ కాకుండా నార్మల్ లైఫ్ కి తిరిగి వెళ్ళాడు. యాక్చువల్గా ఈ ఏజ్ లో రావడానికి ఈ ఏజ్ లో రావడానికి రీజన్ అంటే థైమోమాకి స్పెసిఫిక్ రీజన్స్ అంటూ ఏం చెప్పడానికి రాదండి. ఇది అదే చెప్పాం కదా, పీడియాట్రిక్ ఏజ్ లో మనం ఈ థైమోమా క్యాన్సర్ చూడము. ఇవి ఓన్లీ 60+ 70 ఇయర్స్ ఆ ఏజ్ టైంకి వస్తాయన్నమాట. అటువంటిది పిల్లల్లో రావడం అనేది చాలా అరుదు. సో వరల్డ్ వైడ్ గా కూడా మనకు హార్డ్లీ ఫ్యూ కేసెస్ రిపోర్ట్ అయి ఉన్నాయి. సో చాలా రేర్ కేసు అండ్ మేనేజ్డ్ అకార్డింగ్ టు దాట్. ఎన్నో ఇండియాలో ప్రజెంట్ ఎట్లాంటి కేసెస్ జనరేట్ అయ్యాయి. ద లాస్ట్ రిపోర్టెడ్ ఈ ఏజ్ కేటగిరీలో ఇండియా నుంచి దెర్ ఇస్ ఓన్లీ 1 స్టడీ అన్నమాట. లార్జ్ సిరీస్ లో మొత్తం మీద గత 25 ఇయర్స్ లోపల ఒక 15 కేసులు రిపోర్ట్ చేయడం జరిగింది. రాకుండా ఉండడానికి ఏమైనా జాగ్రత్తలు దీనికి ఎందుకు వస్తుందో తెలియనప్పుడు మన జాగ్రత్తలు అంటూ కూడా చెప్పడం కష్టం.